చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టమైన దేవతామూర్తుల్లో ఒకే ఒక్కరు ఎవరంటే గణేశుడు. గణేశుని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంది. తొలి పూజను అందుకుని ఆ గణేశుడిని మనం ఏ శుభకార్యమైనా ముందుగా పూజించేది ఆ గణేశుడిని. ఎందుకంటే మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం తలపెట్టిన ఏ పని అయినా సరే అడ్డంకులు లేకుండా మనకు ఆ పని విజయవంతంగా ముగుస్తుంది గణేశుడిని మనం పూజించడం వల్ల. ఆ గణేశుడి యొక్క జన్మదినాన్ని మనం వినాయక చవితి, గణేష్ చతుర్థిగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇది ఎప్పుడు వస్తుంది? శ్రావణ అమావాస్య తర్వాత మనకి భాద్రపద మాసం మొదలవుతుంది. భాద్రపద మాసంలో 4వ రోజు ఈ వినాయక చవితిని మనం జరుపుకుంటాం. అంటే శుక్లపక్షంలో ముందు రోజు స్వర్ణగౌరి వ్రతం చేసుకుంటాం. ఆ వ్రతం ఎలా చేసుకోవాలని ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, అది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అయితే వినాయక చవితిని మనం గణేశుని పూజించడానికి పెద్ద నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. అందుకే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ పూజని నిర్వహించడం చేస్తుంటారు. అలాగే వీధికి ఒక వినాయకుని పెట్టి నవరాత్రులు అనేది జరుపుతూ ఉంటారు. అది మనం దుర్గాదేవిని అది అనుకోండి చాలా నియమంగా నిష్ఠగా చేయాలి. కానీ గణేశుడికి మనం చిన్న చిన్న తప్పులు చేసినా గణేశుడు మనం క్షమిస్తాడు అనమాట. అందుకని వినాయక చవితి ప్రతి ఒక్కరికి జరుపుకుంటాం. అయితే వినాయక చవితి మనకి ఎప్పుడు వచ్చింది, చతుర్దశి ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగిపోతుంది, మనం పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాం. అలాగే ముఖ్యంగా వినాయక చవితి పూజలో మనం కొన్ని వస్తువులు పెట్టి పూజ చేయడం వల్ల మనం ఏ పని తలపెట్టినా అది అడ్డంకులు లేకుండా విజయవంతం అవుతుంది. అలాగే పిల్లలు చదువుల్లో ముందంజలో ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖపడతాయి. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. వచ్చే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయి అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ప్లాట్ఫామ్. మన శ్రీపంచమి పూజ చేసిన అన్ని రకాల పూజల సామాగ్రి అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదు అంటే www.sripanchami.pooja.net లో కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్ లో కనుక ఆర్డర్ చేసుకుంటే 500 బిలో అయితే మీకు 5% డిస్కౌంట్ కూపన్ వస్తుందండి. 500 అబోవ్ అయితే మీరు డిస్కౌంట్ కూపన్ యాడ్ చేసి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ 500 అబోవ్ చేయాలి అనుకుంటే మన శ్రీ పంచమి పూజా నెట్స్ ని ఒకసారి విజిట్ చేయండి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందు రోజు నేను పచ్చ కర్పూరంతో 3 సులభమైన పరిహారాలు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలని వీడియో అనేది ఆల్రెడీ నేను చేస్తున్నానండి. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వినాయక చవితిని మనం భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథి రోజు అంటే చవితి రోజు మనం ఈ పూజను అనేది చేసుకుంటాం. అయితే ఈ పూజ కోసం పిల్లలు పెద్దలు కూడా సంవత్సర కాలం కూడా ఎదురు చూస్తూ ఉంటారండి. ఎందుకంటే ఆ నవరాత్రుల టైంలో చాలా సందడిగా ఉంటాయి వీధులు, ఊర్లు అని. పల్లెటూర్లు అయితే చెప్పనవసరం లేదు, ఇప్పుడు సిటీస్ లో కూడా చాలా ఎక్కువగా పెడుతూ ఉంటున్నారు. వీధికి ఒక 2-3 వినాయకులు అనేది పెడుతున్నారు. ఒక 10 మంది పిల్లలు చేరడం, ఒక వినాయకుడిని అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా సందడిగా ఉంటుందండి వినాయక చవితి అంటే. అందుకే అందరూ ఇష్టపడతారనమాట. అలాంటి ఈ వినాయక చవితి మనకి ఎప్పుడు వచ్చింది, ఆ తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగిపోతుంది, పూజ చేయడానికి శుభ సమయం ఏంటో కూడా తెలుసుకుందాం. వినాయక చవితి చతుర్థి తిథి మనకి ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 1:54 ప్రారంభమై 27వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3:44 వరకు ఈ తిథి ఉంది. అందుకని మనం వినాయక చవితిని అనేది ఆగస్టు 27వ తేదీని జరుపుకుంటాం. వినాయకుడికి ముఖ్యమైన రోజు ఏంటంటే బుధవారం. అలాంటిది ఈ వినాయక చవితి మనకు బుధవారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతంగా భావించవచ్చండి. ఈ రోజు చేసే మన ఏ పూజ అయినా సరే అది మనకు 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ పూజకి శుభకరమైన సమయం ఎప్పుడు అంటే ఆగస్టు 27వ తేదీ బుధవారం ఉదయం 5:20 నుండి 7:25 మధ్యలో ఈ పూజను అనేది ప్రారంభిస్తే చాలా చాలా మంచిదని చెప్తున్నారు. అలాగే ఆ ముహూర్తం అనేది సింహ లగ్నంలో వస్తుంది. ఇక మనకి 11:05 నుండి 11:50 వరకు అంటే ముందు ముహూర్తంలో మీరు ప్రారంభం చేయలేకపోతే ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకోవచ్చు. అది 11:05 నుండి 11:50 వరకు మనం వృశ్చిక లగ్నంలో ఈ పూజ కార్యక్రమాన్ని అనేది ప్రారంభించవచ్చు. ఉదయం వీలైతే ఉదయం చేసుకోవచ్చు, లేదు అంటే 11 గంటల సమయంలో కూడా మీరు పూజను అనేది ప్రారంభించవచ్చు. మాకు 2 సమయాలు కుదరదు అనుకుంటే కూడా మీరు ఏ సమయంలో మీ పూజ అన్ని సిద్ధం చేసుకుంటారో అప్పుడు కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు.
మనం ఏదైనా ఒక పని ప్రారంభించాలనుకున్నప్పుడు విఘ్నేశ్వరుని ఏ విధంగా అయితే ముందుగా పూజిస్తామో అలాంటిది వినాయక చవితి రోజు విఘ్నాధిపతి అయిన గణేశుని పూజించడం వల్ల మనం ఈ సంవత్సరం అంతా ఎలాంటి పని ప్రారంభించినా ఎలాంటి ఒక ఆ విషయాన్ని తలపెట్టినా కూడా ఇలాంటి అడ్డంకులు లేకుండా మనకు జరుగుతుంది అనమాట. అలాగే చిన్నపిల్లల బుక్స్ ఏవైతే ఉన్నాయో దానికి స్వస్తి గుర్తు అనేది పసుపుతో వేసి కుంకుమ బొట్టు పెట్టి పుస్తకాలు పెన్నులు పిల్లలు చదువుకునేవన్నీ కూడా పూజలో అనేది పెట్టండి. తప్పకుండా పెట్టండి. టెక్స్ట్ బుక్స్ ఇలాంటివన్నీ కూడా పూజలో అనేది పెట్టండి. ఆ రోజు సాయంత్రం ఒక అరగంట సేపు అయినా పిల్లల్ని చదువుకోవడానికి కూర్చోబెట్టండి. ఎందుకంటే వినాయక చవితి రోజు మనం ఈ పూజలో పెట్టిన పుస్తకాలని చదవడం వల్ల ఆ విఘ్నేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ రోజు సెలవు కాబట్టి ఊరంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. పిల్లలు చదవడానికి ఇష్టపడి కనీసం ఒక 10 నిమిషాలైనా కూర్చొని చదవడానికి ప్రయత్నించండి. అయితే వినాయకుడిని పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి అంటే తూర్పు లేదా ఉత్తర దిశలో అనేది మాత్రమే మనం పెట్టాలి. ఇక మిగతా ఏ దిశలోని వినాయకుడిని అనేది పీఠాన్ని ఇంట్లోగా ఏర్పరచుకోకూడదు. మన వినాయక చవితి పూజా కిట్కి వచ్చేస్తే మన వినాయక చవితి పూజా కిట్ లో మీకు పూజకి కావాల్సిన సామాగ్రి అంతా మీకు ఇచ్చేసానండి. అందులో మీకు తెల్ల జిల్లేడు గణపతి, అలాగే అందులో మీకు తెల్ల జిల్లేడు వేరు, తెల్ల జిల్లేడు బొత్తులు ఇవన్నీ కూడా మీకు ఇచ్చాను కాబట్టి చక్కగా పూజ చేసుకోండి. ఈ తెల్ల జిల్లేడు గణపతిని ఏ విధంగా పూజ చేయాలి, ఈ తెల్ల జిల్లేడుతో ఏ విధంగా పూజ చేయాలి, తెల్ల జిల్లేడు ఒత్తులు ఉపయోగించి ఎలా పూజ చేయాలి అన్ని కూడా మన ఛానల్ లో వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తెల్ల జిల్లేడు గణపతిని కానీ తెల్ల జిల్లేడు వేరు మనకి ప్యూర్ దొరికింది. చాలా మంది ఒక్క వేరుని ఆర్డర్ చేస్తున్నారండి. షిప్పింగ్ ఛార్జెస్ గురించి కూడా పట్టించుకోలేదు, వేరు గురించి మాత్రమే నా మీద నమ్మకంతో ఆర్డర్ చేసుకుంటున్నారు. ఆ విఘ్నేశ్వర అనుగ్రహం మీ మీద అందరి మీద పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక తర్వాత అందులో కనదృష్టి గణపతి స్టిక్కర్ కూడా ఉంది కదా మీకు. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, అందుకే నేను ఇప్పుడు చూపించలేకపోతున్నాను. ఆ కనదృష్టి గణపతి స్టిక్కర్ కూడా మీరు పూజలో పెట్టి పూజ అయిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ కానీ లేదు అంటే మెయిన్ డోర్ పక్కన గోడకు గాని అంటించుకోండి. తర్వాత మీకు అందులో ఈ గణపతిని కూడా ఇచ్చాను కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వచ్చి ఉండొచ్చు. ఈ గణపతి స్టిక్కర్ అనేది పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ మీద కానీ లేదు అంటే వాళ్ళు ప్లాంక్ ఉంటుంది కదా, ఎగ్జామ్స్ రాయడానికి యూజ్ చేస్తారు ప్లాంక్, ఆ ప్లాంక్ గాని ఇది అంటించండి. లేదు అంటే మీ బీరువాకైనా అంటించుకోవచ్చు. అలాగే ఆ రోజు తప్పకుండా నైవేద్యం కింద బెల్లం, అలాగే అటుకులు బెల్లం, అటుకులు పట్టిక బెల్లం గాని, కొబ్బరి ముక్కలు, కుడుములు, పాయసం ఇవన్నీ మీకు తెలిసిందే. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం పెట్టవలసింది ముద్దపప్పు, అన్నం అండి. తప్పకుండా నెయ్యి వేసి పెట్టండి. పూజా బుక్ కూడా మీకు అందులో వినాయక చవితికి ఇట్లా ఇచ్చేసాను. అటుకులు, కొబ్బరి పలుకులు, చిట్టి బెల్లము, నానబ్రాలు, చెరుకు రసం అని ఉంది కదా, అందుకని ఇంట్లో వచ్చేవన్నీ తప్పకుండా పెట్టండి. అలాగే ముద్దపప్పు, అన్నం కూడా మనకి కథలో ఉంటుంది. అలాగే కథ చదివిన తర్వాత తప్పకుండా అక్షంతలు మీరు వేసుకోండి, అలాగే మీ పిల్లలు కూడా వేయండి. లేకపోతే అపనిందలు పాలవుతారు, వారు చంద్రుని చూస్తాను ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాలు మర్చిపోకుండా పాటించడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల మీకు మన ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మన శ్రీ పంచమి పూజా న్యూస్ లో ఉండే పూజా సామాగ్రి ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanews.in లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు వాట్సాప్ లో అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. అదే మీకు వెబ్సైట్ లో అయితే 500 బిలో అయితే 5% డిస్కౌంట్ వస్తుందండి. అదే 500 అబోవ్ అయితే మీకు డిస్కౌంట్ కూపన్ అక్కడ యూజ్ చేయకుండా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది. కానీ హ్యాపీగా మీకు ఎక్కడ వీలైతే అక్కడ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 4-5 days లో నేను దసరా పూజా కిట్ కూడా పెట్టబోతున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే మాత్రం ప్లీజ్ అండి, దయచేసి దసరా పూజా కిట్ పెట్టిన తర్వాత వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. మళ్ళీ దగ్గర చేసి ఒక 1 week ఉండగా నాకు ఫోన్ మీద ఫోన్ చేయడమో లేదు అంటే మెసేజ్ మీద మెసేజ్ పెట్టడమో దయచేసి చేయకండి. ఎందుకంటే మనం పంపించడానికి 4 to 8 working days మినిమం పడుతుందండి డిస్టెన్స్ బట్టి. అంటే ముందుగా ఆర్డర్ చేసుకుంటే మీకు టెన్షన్ ఉండదు, నాకు టెన్షన్ ఉండదు. కాబట్టి అలాగే ఇంకొక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఏం చెప్తారంటే ఈ రోజు నన్ను ఒక ప్రోడక్ట్ రేట్ అడిగారండి, అది
తీసుకున్నారు, నేను పెడతాను, షిప్పింగ్ కూడా పెడతాను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే చూసేసి వదిలేస్తున్నారు అనమాట. చాలా మంది రోజుకొక 10-15 ఇలాగే జరుగుతున్నాయండి. చూసుకొని వదిలేస్తున్నారు. నా బాధ్యత కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను రిప్లై ఇస్తాను. కనీసం వాళ్ళు రిప్లై కూడా ఇవ్వరండి. కావాలంటారా వద్దంటారా కూడా చెప్పరు, వదిలేస్తారు. మళ్ళీ 1 వీక్ తర్వాత నేను ఆల్రెడీ ఫోన్ పే నెంబర్ పెట్టేస్తాను తీసుకుంటారేమో అని చెప్పేసి. ఆ ఫోన్ పే కి డైరెక్ట్ గా అమౌంట్ వేసేసి నా అడ్రస్ అనేది పెట్టేస్తున్నారండి. దయచేసి అలా చేయకండి. మీరు వెంటనే నేను పెట్టిన కాస్ట్ మీకు అంతా ఓకే అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. లేదు అంటే మాత్రం మీరు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో డబ్బుల విషయంలో కొంచెం ఇది ఉండొచ్చు. తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుందాం అనుకున్నప్పుడు ముందు నన్ను ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకొని మనీ పే చేసుకున్నా మేడం అని చెప్పి మీరు పే చేయండి. ఎందుకంటే మన దగ్గర లిమిటెడ్ స్టాఫే ఉంటాయండి. ఏది కూడా కొన్ని నెలల తరబడి మన దగ్గర ఏది ఉండదు. వచ్చిన ఒక 1 వీక్ లోనే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోతాయి. అందుకని నన్ను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ